ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాలు ఏంటో తెలుసా? భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కాదు, కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చూసేందుకు కూడా జనాలు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాల జాబితాను ఐడిఎంబి రిలీజ్ చేసింది. అందులో కల్కి, శ్రీ సినిమాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆ తర్వాత మహారాజా, మంజుమ్మల్ బాయ్స్ సినిమాలతో పాటు మరికొన్ని పాన్ ఇండియా మూవీస్, ప్రాంతీయ చిత్రాలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిన్న సినిమాలు నిలిచాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలు సైతం ఈ లిస్ట్లో ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేయండి. నెంబర్ 1, ఆల్ వి ఆర్ ఇమాజిన్ యాజ్ లైట్. ఈ సినిమాకి ఐఎండి రేటింగ్ 7.4. రీసెంట్గానే ఈ సినిమాకి 2 గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ కూడా వచ్చాయి. ఇంతకుముందు RRRకి ఎలా అయితే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వచ్చిందో ఈ మూవీ కూడా ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందని కనిపిస్తోంది. ఇందులో పాయింట్ ఏంటంటే పని కోసం ముంబైకి వలస వచ్చినటువంటి 3 స్త్రీల కథ అన్నమాట. సెకండ్ది మేరీ క్రిస్మస్. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 6.9. శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా థ్రిల్లింగ్, మైండ్ బ్లోయింగ్ మూవీ కానప్పటికీ లాస్ట్ అండ్ హాఫ్ అన్ అవర్ మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. డైరెక్టర్ ఈ మూవీని స్లో బర్న్ రొమాన్స్ లాగా తీశారు. అక్కడక్కడ సహనాన్ని పరీక్షించే సీన్స్ ఉన్నా ఓపికగా చూస్తే మాత్రం రివార్డింగ్ అనుభూతి ఇచ్చే మంచి సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీ కథ విషయానికి వస్తే 2 స్ట్రేంజర్స్ మధ్య ఒకే ఒక నైట్లో జరిగే స్టోరీ. నెంబర్ 3, నెక్స్ట్ అమర్ సింగ్ చమ్కీలా. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.8. ఇంతియాజ్ అలీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఒక హార్ట్ టచింగ్ మ్యూజికల్ బయోగ్రఫీ మూవీ. పంజాబ్లో ఒక ఫేమస్ ఫోక్ సింగర్ లైఫ్ని ఇందులో చూపించారు. జనరల్ ఇంతియాజ్ అలీ సినిమాలో ఉండే ఫ్రీడమ్, ఆర్టిస్టిక్ హంగర్, సోలో ఈ మూవీలో మనం చూడొచ్చు. కథ సర్ప్రైజింగ్ అనిపించకపోయినా స్టోరీ టెల్లింగ్ మాత్రం రియలిస్టిక్గా చూపించారు. నెంబర్ 4, ఐ వాంట్ టు టాక్. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.2. సుజిత్ సర్కార్ ఈ మూవీకి డైరెక్టర్. ఈయన పాత సినిమాలు గమనిస్తే ఆయన స్టైల్ ఏంటో అర్థమవుతోంది. ఈ మూవీలో చావుకి దగ్గరగా ఉన్న పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్, రిగ్రెట్స్ ఉంటాయనేది చాలా సోల్ఫుల్గా చూపించాడు. నెంబర్ 5, ఉల్లులుక్కు. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.6. ఈ సినిమాలో ఊర్వశి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లీలమ్మ అనే క్యారెక్టర్లో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. వేరే క్యారెక్టర్స్ మనకి నచ్చకపోయినా ఈ లీలమ్మ క్యారెక్టర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంకో పక్క పార్వతి కూడా సాలిడ్ సపోర్ట్ ఇచ్చారు. నెంబర్ 6, గోలం. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.2. ఇది ఒక ఇంట్రెస్టింగ్ మలయాళం మర్డర్ మిస్టరీ. అక్కడక్కడ దృశ్యం అండ్ కొన్ని హాలీవుడ్ సినిమాల హ్యాంగ్ ఓవర్ కనిపిస్తోంది. అల్టిమేటెడ్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం గ్యారంటీ అని చెప్పొచ్చు. నెంబర్ 7, బ్లడీ బగ్గర్. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 6.2. యూనివర్సల్గా అందరికీ నచ్చే సినిమా కాదు, కొంచెం తేడాగా ఉండే బ్లాక్ కామెడీ అన్నమాట. ఆ క్రేజీ కామెడీ నచ్చితే మాత్రం ఈ మూవీ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. నెంబర్ 8, కొట్టుకలి. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 6.5. ఈ మూవీ ఎంతమంది చూసారో తెలియదు కానీ 2024లో వచ్చిన ది బెస్ట్ మూవీస్లో ఉండాల్సిన పేరు. ఎందుకంటే తమిళ్లోనే కాదు, ఇండియన్ హార్ట్ హౌస్లో ఒక యూనిక్ వాయిస్ ఉన్న ఫిలిం మేకర్ పిఎస్ వినోద్ రాజ్ ఈ సినిమాలో వాయిస్ని బలంగా చూపించాడు. నెంబర్ 9, లవర్. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.0. ఈ సినిమా చూసి సాఫ్ట్గా ఫీల్ అయ్యి గుడ్ వైబ్స్ ఉంటాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే లవ్లో ఉండే, రిలేషన్షిప్లో ఉండే అన్కంఫర్టబుల్ని చాలా రియల్గా చూపించే మూవీ. ఈ సినిమాని చాలా వరకు నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అందుకు ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. నెంబర్ 10, బ్లింక్. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.2. టైమ్ ట్రావెలింగ్ సైన్స్ ఫిక్షన్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ కన్నడ మూవీ అని చెప్పొచ్చు. పెద్ద బడ్జెట్స్, గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఏవీ లేకున్నా కంటెంట్ పరంగా ఈ బ్లింక్ మూవీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందని చెప్పాలి. ఈ చిత్రంలో కొన్ని ట్విస్టులు దిమ్మ తిరిగేలా ఉంటాయి. నెంబర్ 11, 35. చిన్న కథ కాదు. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.8. ఈ సినిమాలో ఒక జెన్యూన్ ఎమోషన్ని మనం చూస్తాం. చిన్నప్పటి మెమొరీస్ని మనకు చాలా వరకు గుర్తుకు చేస్తూనే ఒక హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. కథ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు లెక్కలు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దీన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే స్టోరీ. నెంబర్ 12, స్వాగ్. ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ 7.6. ఈ మూవీ ఎక్స్పెరిమెంటల్గా ఉన్నా సరే ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ని మిస్ చేయలేదు. డైరెక్టర్స్ హసిద్ గోలి, హీరో శ్రీ విష్ణు డెడికేటెడ్గా ఒక ఎంటర్టైన్మెంట్ డ్రామాని మనకు అందించారు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది. చూశారుగా, ఇది 2024లో కంటెంట్తో వచ్చిన సినిమాలు. 2025లో ఏ సినిమాలు కంటెంట్తో వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేస్తాయో చూద్దాం.